రహస్యమందున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయలేని ఒక ఆశ ఉంటుంది. కానీ ఇంటిలో పరిస్థితిని బట్టి, జీవితంలో ఉన్న బాధ్యతలను బట్టి అనేక మంది సేవ చేయలేరు, చేయడానికి సంగమనకు కూడా రాలేరు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము సత్యమునకు సహాయకులమై ఉన్నట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. 3వ యోహాను పత్రికలో 1:8 చెప్పినట్టు, అవును, యేసుక్రీస్తు ప్రభువే మార్గము, సత్యము, జీవము. ఆయనే వాక్యమై సత్యం, ఆయన వాక్యమే సత్యము. కాబట్టి ఆయనకు సహాయం చేసేవారి కొరకు దేవుడు వెతుకుచున్నారు. వ్రాయబడిన వాక్యంలో సత్యమునకు సహాయం చేసి వారికి ఉపకారం చేయాలంటున్నారు. ఇంతకీ ఎవరు వారు అంటే, ఆ సంఘములో ఉన్నటువంటి గాయ అనే సంఘములో ఉన్న పరదేశికులకు, సహోదరులకు, విశ్వాసాలకు సహాయం చేసేవాడు. వారిని ఇంట చేర్చుకున్నారు, వారికి ఉపచారం చేశాడు. మనందరికీ ఇలా ఉపచారము చేయగల స్థితి లేదు, లేదా పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ తనకు ఉన్న దానిలో సరిపోతూ విధవరాలు ఏలియాని పోషించినట్లు మనము తగిన దానిలో సేవకులను పోషించడం, సంఘములో చేర్చబడిన విశ్వాసులను, ప్రాముఖ్యంగా ఇతర ప్రాంతం నుండి వచ్చిన తోటి సహోదరులను వారి అవసరతలను బట్టి వారికి సహకరించడం, పరిచారము చేయడం, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను, పేదవారిని జ్ఞాపకం చేసుకొని తగిన దానిలో వారి అవసరతల కొరకు వారికి సహాయం చేయడం. పేతురు చెరసాలలో వేసినప్పుడు అత్యాసక్తితో ప్రార్థించిన సంఘము వలె మనము కూడా మన సేవకుల నిమిత్తం ప్రార్థన చేయడం కూడా దేవుని పరిచర్యే. ఇలా చేయడం సత్యమైన దేవునికి సహాయం చేయడమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం తీర్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొంటిట చూచి మీకు ఆహారం ఇచ్చితిని, నీవు దప్పుకొని ఉండేట చూచి మేము దాహం తీర్చితిని. అందుకు రాజు మిక్కిలి అల్పులమైన ఈ సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కదా, గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వానితో అనెను. మత్తాయి 25వ అధ్యాయం 35-40 వచనాలలో ఇలా రాసి ఉంటుంది. మరి ఈ రకమైన పరిచర్య చేయుటకు మనకిష్టమైన, మనం సిద్ధమైన, కనిపించే పరిచర్య